హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఒక చిన్న మాట ఛానల్. ఒక చిన్న మాట ఛానల్లో ఒక మంచి వీడియో అనేది మీకు పరిచయం చేద్దామని వచ్చేసానండి. చాలా రోజుల తర్వాత ఒక వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటి అంటే మదర్స్ డే వచ్చేసింది కదండి. మదర్స్ డే స్పెషల్స్గా మదర్స్కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి, ఏం గిఫ్ట్ ఇవ్వాలి, అది చక్కగా గుర్తుండిపోయేటట్టుగా ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్తానండి. దీనికంటే ముందు చక్కగా చాట్‌జీపీటీకి ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నారండి. ఈ చాట్‌జీపీటీని ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా అకౌంట్ ఎలా లాగిన్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనే వీడియో అని మీకు కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే నేను వీడియో అనేది మీకు రిలీజ్ చేస్తానండి. అయితే ఈ చాట్‌జీపీటీలో చక్కగా ఒక సాంగ్ లిరిక్స్ అనేవి క్రియేట్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చామండి. అలాగే సాంగ్ లిరిక్స్ చాట్‌జీపీటీ ద్వారా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ లిరిక్స్ని సునో అనే యాప్లో వేసి చక్కగా సాంగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాము. ముందుగా చాట్‌జీపీటీ మీరు లాగిన్ అయ్యి ఉంటే, మీకు ఐడియా ఉంటే చాట్‌జీపీటీని ఓపెన్ చేసేయండి. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను చూడండి. చక్కగా ప్రాంప్ట్ అంటే మనకి కావాల్సింది చాట్‌జీపీటీని అడగడం అన్నమాట, ఒక క్వశ్చన్ లాగా. ఓకేనండి. ఇక్కడ మన మెయిన్ థీమ్ ఏంటంటే మదర్స్ డే స్పెషల్ అనమాట. మనం మదర్స్కి ఒక సాంగ్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. నేను ఇక్కడ ప్రాంప్ట్ రాసిస్తున్నాను చూడండి. నాకు ఇంగ్లీష్ రాదు, గ్రామర్ మిస్టేక్స్ వస్తాయి అని ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ రాకపోయినా చక్కగా మన దగ్గర తెలుగు కీబోర్డ్ ఉంటుంది కదండి, తెలుగులోనే చక్కగా టైప్ చేసి అడగొచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అనేది రాసిస్తున్నాను చూడండి. రైట్ ఏ లిరిక్స్ ఆన్ మదర్స్ డే సెలబ్రేషన్స్. ఇంకా మీ మైండ్లో ఎలాంటి అంటే మదర్స్కి ఎలాంటి సాంగ్ అనేది క్రియేట్ చేయాలి, వాళ్ళు మన కోసం ఏమేమి చేశారు, చక్కగా స్టెప్ బై స్టెప్ లాగా కూడా మనము మైండ్లో గుర్తుంచుకొని చక్కగా నీట్గా కామాలు పెట్టుకుంటూ మన మైండ్లో ఏమైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా కామాలు పెట్టుకుంటూ ఇవ్వాలన్నమాట. ఆ లవ్, ఎఫెక్షన్, అలాగే లవ్ అండ్ ఎఫెక్షన్ అప్పుడు కోపం కూడా ఉంటుంది కదండి, ఆ కోపం కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనండి. మీ మైండ్లో మీరు ఎలా అనేది సాంగ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అదంతా చక్కగా ఇక్కడ క్వశ్చన్ రూపంలో, ప్రాంప్ట్ రూపంలో ఇవ్వాలన్నమాట. ఓకేనండి. చూడండి, నేను అసలు ఇక్కడ ఏం రాశానంటే ప్రాంప్ట్ అనేది రైట్ ఏ లిరిక్స్ ఆన్ మదర్స్ డే సెలబ్రేషన్స్. దిస్ సాంగ్ లిరిక్స్ ఇంక్లూడ్స్ మదర్ చైల్డ్ లవ్, ఎఫెక్షన్, సన్ హూ లవ్స్ మోర్ హిస్ మదర్. మనకి తెలుగులో సాంగ్ కావాలనుకుంటున్నాం కాబట్టి చక్కగా ఇన్ తెలుగు అనే ఫైనల్గా వర్డ్ అనేది మనకు ఇచ్చే ప్రాంప్ట్ అనేది కంప్లీట్ చేయాలండి. చూడండి, మనకి తెలుగులో చక్కగా పాటని ఎంత అద్భుతంగా క్రియేట్ చేయిందో చూసారా. చైల్డ్, సన్ కానీ లేదంటే కూతురు కానీ మీరు ఎవరైనా ఇచ్చుకోవచ్చండి. మీరు చక్కగా మనకి ఇక్కడ పల్లవి, చరణం 1, చరణం 2 అని స్టెప్ బై స్టెప్ ఎంత నీట్గా ఇచ్చిందో చూడండి సాంగ్. ఒకసారి ఈ సాంగ్ని చక్కగా పాట రూపంలో ఎలా క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే మనకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూ ట్యాబ్ని తీసుకుని suno.com అని టైప్ చేసినట్లయితే మనకి ఇలా ఒక యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ యాప్ గురించి తెలవకపోయినా సరే మన ఛానల్లో వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి మీకు అన్నీ అవైలబుల్గా ఉంచుతానండి. ఒకసారి మీరు చెక్ చేయండి. చాట్‌జీపీటీని ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా సునో యాప్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, అకౌంట్స్ అనేవి ఎలా చేసుకోవాలి, మనకి రోజు ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ చక్కగా వివరంగా మీకు మొత్తం అంతా ఇస్తానండి. సో ఇక్కడ సునో యాప్లో క్రియేట్ అని కనబడుతుంది కదండి, ఇది హోమ్ పేజ్ అండి. సునో యాప్కి చక్కగా మనం యాప్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట. ఓపెన్. ఇక్కడ చూడండి, డిస్క్రైబ్ ద సాంగ్ యూ వాంట్ టు మేక్. మనం ఇక్కడ సాంగ్ చాట్‌జీపీటీలో క్రియేట్ చేసాం కదండి, ఆ సాంగ్ని ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ సాంగ్ని చక్కగా నీట్గా కాపీ తీసుకుని ఇక్కడ మనకి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదండి క్రియేట్ అని, దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మనకి సాంగ్ అనేది కాపీ తీసుకోవాలి. మొత్తం అంతా సెలెక్ట్ చేసి కాపీ తీసుకున్న తర్వాత క్రియేట్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లిరిక్స్ అని అడుగుతుంది, చూస్తున్నారు కదా. ఆ లిరిక్స్లో మనము సాంగ్ అనేది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ కింద క్రియేట్ అని కనబడుతుంది కదండి ఆరెంజ్ కలర్లో, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి చక్కగా పాట అనేది క్రియేట్ చేసి ఇచ్చేస్తుందండి. మనకి ఇక్కడ రకరకాల స్టైల్స్, మోడ్స్ ఉన్నాయండి. అవన్నీ వివరంగా చక్కగా తర్వాత వీడియోలో మళ్ళీ నీట్గా చెప్పుకుందాము. సో ఇప్పుడు మనం ఈ విధంగా మనకి క్రియేట్ అని క్లిక్ చేసినట్లయితే మనకి సాంగ్ పాడి అమ్మాయి అయితే అమ్మాయా, అబ్బాయి అయితే అబ్బాయా, అవన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. థీమ్, సాంగ్ పాడే విధానం అన్నమాట. హ్యాపీనెస్ లేదంటే క్లాసికల్ అలాగా అవి కూడా ఉంటాయన్నమాట.
మన ఈ సును యాప్లో మనకి నచ్చిన థీమ్లో మనం సాంగ్ అనేది రాసుకొని ఇక్కడ ఇచ్చినట్లయితే అబ్బాయి పాడినట్టుగా కానీ అమ్మాయి పాడినట్టుగా కానీ ఎలాగా మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ని బట్టి అది క్రియేట్ చేస్తుంది అనమాట. అక్కడ క్రియేట్ సింబల్ని క్లిక్ చేశాను కదండి, మనకి ఇక్కడ సాంగ్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారు కదా ఎంత త్వరగా ఇచ్చేస్తుందో, క్రియేట్ చేసేసి జస్ట్ సెకండ్స్ ఆర్ మినిట్స్ అనమాట, అంతేనండి. ఎంత చక్కగా మనకి సెకండ్స్లో ఇచ్చేస్తుందండి. మనము చక్కగా లిరిక్స్ అనేవి దీనికి ఇచ్చినట్లయితే రకరకాలుగా మనము మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏ వాయిస్లో మనము ఇచ్చే డేటాను బట్టి చక్కగా నీట్గా క్రియేట్ చేసి ఇచ్చేస్తుందండి సాంగ్ అనేది. మనకి చూస్తున్నారా క్రియేట్ చేస్తుంది. మన ఛానల్లో చక్కగా మనకి మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మనకి ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అయితే ఇప్పుడు మనం ఒక సాంగ్ని విందామా? రకరకాల మోడ్స్లో ఇస్తుందండి. దీనికి రోజుకి 50 క్రెడిట్స్ అనేవి వస్తాయండి. మనము ఒక సాంగ్కి 10 క్రెడిట్స్ అనేవి అయిపోతూ ఉంటాయన్నమాట. దాన్ని చూసుకుని మనం ఎన్ని సాంగ్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలో చక్కగా లిమిటెడ్గా క్రియేట్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు ఈ యాప్ని. అయితే ఇప్పుడు మనం సాంగ్ అనేది వినడానికి రెడీ అయిపోదాం. మనకి ఎలా ఇచ్చిందో సాంగ్ అనేది వినేసేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ కనబడుతుంది కదండి, దానిపైన ప్లే బటన్ నొక్కినట్లయితే మనకి సాంగ్ ప్లే అయిపోతుంది. సాంగ్ వినేసేద్దాం ఫస్ట్ మనం. విన్నారు కదండి సాంగ్ ఎంతో బాగుంది. ఇప్పుడు సాంగ్ అనేది స్టాప్ చేసేసి డౌన్లోడ్ ఎనీవే అని క్లిక్ చేసినట్లయితే మనకి సాంగ్ అనేది చక్కగా డౌన్లోడ్ అయిపోద్దండి. మనం VLC ప్లేయర్లోకి డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ సాంగ్ను కూడా ఒకసారి వినేసేద్దాం. మన VLC ప్లేయర్లో చక్కగా వినిపించేస్తుందండి సాంగ్. ఇంకా మనం ఈ సాంగ్ అమ్మ ఇమేజెస్ ఉంటాయి కదండి, చక్కగా అమ్మ ఇమేజెస్ని యానిమేషన్ చేసి బ్యాక్గ్రౌండ్కి ఈ సాంగ్ ఇచ్చేసి అమ్మకు ఒకసారి చూపించండి. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది, అస్సలు మర్చిపోరనమాట. అంత సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారనమాట. ఒకసారి మీరు ఈ మదర్స్ డేకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదండి మన సునో యాప్ ఇంకా ChatGPT AI క్రియేట్ చేసిన సాంగ్. మనము అమ్మ వాళ్ళకి గిఫ్ట్స్గా ఇది ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. చక్కగా వాళ్ళకి ఇంకా మర్చిపోలేరనమాట. మా అబ్బాయి ఇలా చేశారా నా కోసం, సాంగ్ అని క్రియేట్ చేశారు అని చక్కగా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మనము అప్డేట్ వర్షన్స్, ప్రో ప్లాన్స్ అవి ఉన్నాయి కదండి, మనము కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అండి. చక్కగా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి జస్ట్ ఈ ఫ్రీ వర్షన్ సరిపోతుంది అనుకుంటే ఫ్రీ వర్షన్ కూడా వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా నేర్చేసుకోవచ్చు అనమాట. యాప్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా దీని ద్వారా మనం మనీ ఎలా సంపాదించాలి అనే వీడియోస్ కూడా ముందు రానున్నాయండి. మన ఛానల్ని చక్కగా ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైన విషయం, మీరు మీ మదర్స్కి ఎలాంటి సాంగ్ క్రియేట్ చేశారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఒక చిన్న మాట ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.